దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ నౌ. సో ఇక్కడ టూ ఆర్ మోర్ సిస్టమ్స్ అనేవి, టూ ఆర్ మోర్ మిషన్స్ అనేవి ఒకేసారి ఒక సింగిల్ కేబుల్ గుండా టూ ఆర్ మోర్ సిగ్నల్స్ పంపించినప్పుడు అక్కడ కొలిజన్ అనేది అక్కర్ అవుతుంది, అదే చెప్తున్నాడు. ఓకేనా. ఎట్ దిస్ పాయింట్ ద డివైస్ విచ్ ఇస్ ప్రజెంట్ నియరెస్ట్ టు ద point of collision reports all the devices that collision has takes place. అంటే ఏంటిది, once the collision is occurs in a cable, then the device that will be informed to all the missions which are in a network. ఓకే, ఆ నెట్వర్క్లో ఉన్న అన్ని సిస్టమ్స్కి కొలిజన్ జరిగింది అని ఈ డివైస్, ఏ డివైజు, కొరియర్ సెన్స్ అనే డివైస్ అనేది అన్నిటికీ ఒక సిగ్నల్ పంపించేస్తుంది, కొలిజన్ జరిగింది, మీరు వెంటనే సిగ్నల్స్ ఆఫ్ చేయండి అని. ఓకేనా. సో నెక్స్ట్, ఫర్ సిఎస్ఎంఏ సిడి వర్క్స్ ప్రాపర్లీ ఇట్ ఈస్ నెససరీ దాట్, ఒకవేళ సిఎస్ఎం ఇక్కడ ఇవి అక్కర్ అవుతున్నాయి కదా, కొలిజన్స్ అక్కర్ అవుతున్నాయి కదా, మరి ఈ కొలిజన్స్ జరగకుండా ఉండాలి అంటే సిఎస్ఎంఏ సిడి అంటే ఈ కొరియర్ సెన్స్ అనే ఒక డివైస్ అనేది ప్రాపర్గా వర్క్ చేయాలి. మరి ఆ ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం వర్క్ చేస్తే ఏమవుతుందంటే మనకి కొలిజన్ అనేది టేక్స్ ప్లేస్ అవ్వదు, ఎలాంటి డేటా అనేది మనం లాస్ అవ్వము. ఓకేనా. దెన్ వాట్ ఆర్ దోస్ కండిషన్స్, వాట్ ఆర్ ద దోస్ ప్రోటోకాల్స్ అంటే, ఏ స్టేషన్ షుడ్ నాట్ ట్రై టు సెండింగ్ ఫ్రేమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద అక్కరెన్స్ ఆఫ్ కొలిజన్. దిస్ ఇస్ బికాస్ కొలిజన్ అక్కరెన్స్ బిట్వీన్ ద సేమ్ ఫ్రేమ్స్ అగెయిన్. అంటే ఏంటిది, వన్స్ మనకి కొలిజన్ జరిగింది, మళ్ళీ నువ్వు వెంటనే, అంటే ఆ కొలిజన్ జరిగినప్పుడు ఆ కొలిజన్ ఆ సిగ్నల్ మనకి లాస్ అవ్వకముందే మళ్ళీ నువ్వు ఇంకో న్యూ సిగ్నల్ పంపించినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ కొలిజన్ జరుగుతుంది, మళ్ళీ డేటా లాస్ అవుతాం. అంటే ఎవ్రీ టైం మనం సిగ్నల్స్ని లాస్ అవుతాం. కాబట్టి స్టేషన్ అనేది అప్పుడే అప్పుడే సెండ్ చేయకూడదు, వెంటనే సెండ్ చేయకూడదు, కొత్తసేపు ఆగాలి. అంటే ఆ కొలిజన్ జరిగిన తర్వాత డేటా లాస్ అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత, కేబుల్ ఫ్రీ అయిన తర్వాతనే డేటాని సెండ్ చేయాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మరి సెకండ్ కండిషన్ ఏంటి నాన్న అంటే, ఏ స్టేషన్ షుడ్ నాట్ స్టాప్ సెండింగ్ ఫ్రేమ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ డిటెక్ట్స్ ద కొలిజన్ హ్యాస్ అకర్డ్. అంటే ఏంటిది, ఇక్కడ మనకి ఆ స్టేషన్ అనేది ఫ్రేమ్స్ని సెండ్ చేయడం అనేది ఆపొద్దు, కొలిజన్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా. ఓకేనా. సో దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. నెక్స్ట్, మరి ఈ సిఎస్ఎంఏ సిడి యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అసలు దాంట్లో అంటే, ఫస్ట్ వన్ ప్రీమబుల్, తర్వాత ఎస్టీ అంటే ఏంటి నాన్న అంటే స్టార్ట్ డెలిమీటర్ అంటారు, దీన్ని ఏమంటారు, స్టార్ట్ డెలిమీటర్ అంటారు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డెస్టినేషన్ అడ్రస్, ఫోర్త్ వన్ వచ్చేసి సోర్స్ అడ్రస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి లెంత్ ఆఫ్ డేటా ఫీల్డ్, సిక్స్త్ వన్ వచ్చేసి డేటా, సెవెంత్ వన్ వచ్చేసి ప్యాడ్, ఎయిత్ వన్ వచ్చేసి చెక్సమ్. ఫస్ట్ వన్ ప్రీమబుల్ అంటే ఏంటిది, దిస్ ఈస్ 2 byte ఫీల్డ్ యూజ్డ్ టు సింక్రనైజ్ ద రిసీవర్స్ హోస్ట్ క్లాక్. ఈచ్ బైట్ ఆఫ్ దీస్ ఫీల్డ్ కంటైన్స్ బిట్ ప్యాటర్న్ లైక్ దిస్. అంటే ఏంటి నాన్న ప్రీమబుల్ అంటే ఏంటిదంటే, ఇట్ సింక్రనైజెస్ ద రిసీవర్స్. అంటే ఏంటిది, ఒకసారి ఒక డేటా వెళ్తుంది అంటే ఇంకా అది సింక్రనైజ్ అయిపోతుంది. ఇంకా ఈ డేటా వెళ్తుంది అంటే ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఇంకే డేటా రాదు ఇక్కడ. వన్స్ ఇది రిసీవ్ అయినంత తర్వాతనే దీన్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఉండే రిసీవర్స్ అనేవి ఒకదాని తర్వాత ఒక సిగ్నల్, ఒకదాని తర్వాత ఒక సిగ్నల్, ఒకదాని తర్వాత ఒక సిగ్నల్ రిసీవ్ చేసుకునేటట్టు సింక్రనైజ్ చేస్తుంది, బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఆ దట్టు ఏ ప్యాటర్న్లో వెళ్తుంది అంటే ఈ ప్యాటర్న్లో వెళ్తుంది, డేటా 101010 అనే ప్యాటర్న్లో వెళ్తుంది. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి స్టార్ట్ డెలిమీటర్, ఎస్డి అంటారు దాన్ని. ఎస్డి స్టాండ్స్ ఫర్ స్టార్ట్ డెలిమీటర్. ఇట్ ఈస్ ఓన్లీ 1 byte ఆఫ్ ఫీల్డ్ యూజ్డ్ టు ఇండికేట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫ్రేమ్. ఓకేనా. జనరల్గా ఇట్ టేక్స్ 1 byte ఆఫ్ ఫీల్డ్ అనమాట, 1 byte ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మరి ఎందుకు అంటే ఇండికేట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పడానికి ఈ ఎస్డి అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. తర్వాత డెస్టినేషన్ అడ్రస్. దిస్ ఫీల్డ్ హ్యాస్ 2 to 6 byte ఆఫ్ ఫీల్డ్, అంటే 2 నుంచి 6 bytes ఆఫ్ ఫీల్డ్, డిపెండ్స్ ఆన్ ది డెస్టినేషన్ అనమాట అది. ఓకేనా, ఎంత సైజ్ తీసుకుంటుంది అనేది. ద సైజ్ అడ్రస్ కంటైన్స్ 0 ఫర్ ఆర్డినరీ అడ్రస్, 1 ఫర్ గ్రూప్ అడ్రస్. ఓకేనా, అన్ని జీరోస్ తీసుకున్నాం అనుకో, దట్ ఈస్ ఆర్డినరీ అడ్రస్, ఓన్లీ ఒక సిగ్నల్కి సంబంధించిన అడ్రస్ మాత్రమే ఉన్నట్టు. అట్లా కాకుండా అన్ని వన్స్ తీసుకున్నది అనుకో, దేర్ వీ హ్యావ్ ఏ గ్రూప్ అడ్రస్ అనమాట, అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ సెండ్ చేస్తున్నామని మీనింగ్. ఓకేనా. తర్వాత
the source address. This field also 2 to 6 bytes of field depends upon the work layer ని అంటే depends on the మనం చేసేది అంటే మనం ఏ లేయర్లో వర్క్ చేస్తున్నాం దాన్ని బట్టి దాని ఒక 2 to 6 మధ్యలో ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. హియర్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ అడ్రసెస్ వీ హ్యావ్, లోకల్ అడ్రస్, గ్లోబల్ అడ్రస్. లోకల్ అడ్రస్ అంటే ఏంటిది అంటే విత్ ఇన్ ద నెట్వర్క్ ఓన్లీ దట్ విల్ బి వర్క్డ్ అనమాట. లోకల్ అడ్రస్ అంటే ఏంటిదన్నా అంటే లోకల్ అడ్రస్ కెన్ బి కమ్యూనికేట్ ఓన్లీ విత్ ఇన్ ద నెట్వర్క్. అంటే లోకల్ అడ్రస్ని యూజ్ చేసి ఆ నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్తో మాత్రమే మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. అదే గ్లోబల్ అయిందనుకో వీ కెన్ కమ్యూనికేట్ ఎనీవేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వరల్డ్ అనమాట. వరల్డ్లో ఎక్కడైనా కూడా మనము చేయొచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి లెంత్ ఆఫ్ డేటా ఫీల్డ్. దిస్ ఈస్ అ 2 byte ఆఫ్ ఫీల్డ్ యూజ్డ్ టు నో ద నంబర్ ఆఫ్ బైట్స్ ప్రాసెస్ ఇన్ ద డేటా ఫీల్డ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 1500. అంటే ఏంది నాన్న, మనం జనరల్గా దీని డేటా ఎంత సెండ్ చేయొచ్చు అంటే 1500 bytes వరకు మనం సెండ్ చేయొచ్చు. ఆ 1500 bytesని ఎన్ని బైట్స్ మనము ప్రాసెస్ చేసినాము అని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఈ లెంత్ ఆఫ్ డేటా ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత డేటా. This field contains the actual data of the frame which can be variable length. Variable length means 1500 actually. Okay na? This field can be ranges from 0 to 1500 bytes తీసుకుంటుంది maximum. Frame suggests that valid frame must be byte long from destination address checksum. ఓకేనా. జనరల్గా వ్యాలిడ్ ఫ్రేమ్స్ ఏవైతేనో టేక్స్ లాంగ్ ఫ్రమ్ ది డెస్టినేషన్ అడ్రస్ చెక్సమ్ అంటున్నాడు. అంటే ఏంది నాన్న అంటే జనరల్గా మనకి ఒక రేంజ్ అనేది ఉంటుంది. 46 bytes కన్నా తక్కువ ఉన్నదనుకో మనం ఏం చేయాలంటే ప్యాడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అంతకు మించి ఎక్కువ ఉంటే మాత్రమే ఈ డేటా బ్లాక్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో తర్వాత ప్యాడ్ అనమాట. సో దిస్ ఫీల్డ్ ఈజ్ 0 to 46 bytes. జస్ట్ నౌ వాట్ ఐ సెడ్. ఒకవేళ మనం సెండ్ చేసే డేటా 46 కన్నా ఎక్కువ ఉందనుకోండి డేటా అనే ఫీల్డ్ని ఎంచుకుంటాము. అట్లా కాకుండా 46 bytes కన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు మన ఫ్రేమ్ యొక్క సైజ్ 46 bytes కన్నా తక్కువ ఉంటే అప్పుడు ప్యాడ్ అనే ఫీల్డ్ని ఎంచుకుంటాం. ఓకేనా. దిస్ ఫీల్డ్ ఈజ్ 0 to 46 bytes యూజ్డ్ టు వెన్ ఎవర్ ద ఫ్రేమ్ లెస్ దెన్ 46 bytes. ఫ్రేమ్ అనేది 46 bytes కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ అనేది ఎంచుకుంటాం మనం. తర్వాత చెక్ సమ్. This field is a 4 byte used to detect errors occurring during the transmission of frames. Generally checksum అనేది ఏంటిది ఎర్రర్ కంట్రోల్ మెథడ్. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే జనరల్గా చెక్సమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే లాస్ట్ ఫీల్డ్ అనమాట ఇది. సో 4 bytes తీసుకుంటుంది. దీంట్లో ఏం స్టోర్ అవుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందంటే ఎర్రర్స్. ఇది ఎందుకోసం యూజ్ అవుతుందంటే ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తుంది. మనం పంపించే మెసేజ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడానికి ఈ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ఫ్రేమ్ ఫార్మాట్ ఆఫ్ 802.3. దట్ ఈస్ 802.3ని మనం ఏం చెప్పొచ్చు, CSMACD అని చెప్పొచ్చు. క్వశ్చన్ CSMACD అయినా అడగొచ్చు లేదా 802.3 అయినా అడగొచ్చు. అడిగినప్పుడు ఇదంతా రాయాలి మనం. ఇందాక చెప్పుకున్నది సేమ్ ఇదంతా కూడా అంటే కొలిజన్ డిటెక్షన్ ఇక్కడ నుంచి మొత్తం రాయాలి. ఇక్కడ నుంచి ప్లస్ ఈ ఆపరేషన్స్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం దాని యొక్క ఫార్మేట్ ఇంతవరకు రాస్తే CSMACD అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మరి ఎథర్నెట్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓకేనా. జనరల్గా దెర్ ఆర్ 4 methods టు ఇంప్లిమెంట్ ద ఎథర్నెట్. ఏంటివంటే ఆ 4 methods 10/5, 10/2, 10/T, 10/5. ఇవేంటివి సార్? 10/5, 10/2, 10/T, 1/5 అని చెప్తున్నారు అంటే దీస్ ఆర్ ద టెక్నాలజీస్. ఓకే. ఈ దాంట్లో ఒక్కొక్క స్ట్రక్చర్లో ఎథర్నెట్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరి ఎలా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ 10/5. దిస్ టైప్ ఆఫ్ కేబులింగ్, యాక్చువల్ నాట్ ఎథర్నెట్, కేబులింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ థిక్ ఎథర్నెట్ అని కూడా అంటారు దీన్ని. సో దిస్ ఈస్ ఒరిజినల్ 8.23 మీడియం స్పెసిఫికేషన్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఎథర్నెట్. జనరల్గా 802.3 యొక్క ఒరిజినల్ స్పెసిఫికేషనే ఈ 10/5. సో ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది ఎథర్నెట్ అనమాట. ఓకేనా. 10/5 స్పెసిఫైస్ ద యూజ్ ఆఫ్ 50 ohms కోయాక్సియల్ కేబుల్. జనరల్గా దాని యొక్క ఆర్కిటెక్చర్లో 50 ohms కోయాక్సియల్ కేబుల్ ఉంటుంది అండ్ ఇట్ యూజెస్ మాంచెస్టర్ డిజిటల్ సిగ్నలింగ్. మాంచెస్టర్
మాంచెస్టర్ డిజిటల్ సిగ్నలింగ్ అనే ఒక డివైస్ సిగ్నలింగ్ కోసం, ఆ మాంచెస్టర్ డిజిటల్ సిగ్నలింగ్ కోసం ఒక డివైస్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో దాన్ని ఏమంటున్నామంటే ఎన్ఐసి అని చెప్తారు. ఏమంటారు? ఎన్ఐసి. అది మనం నెక్స్ట్ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ it supports maximum cable segment up to 500 meters. Repeaters are used to extend the length of the network. జనరల్గా ఈ కేబుల్ సెగ్మెంట్, ఈ కోయాక్సియల్ కేబుల్ సెగ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే మనకి 500 మీటర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అంతకు మించి మనం ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం రిపీటర్స్ యూజ్ చేయొచ్చు. అంటే వెన్ రిపీటర్స్ ఆర్ ద డివైజెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ ద లెంత్ ఆఫ్ ది నెట్వర్క్ని పెంచుకోవాలంటే మనకి రిపీటర్స్ అనేవి యూజ్ అవుతాయి. జనరలీ ఇన్ 10^5 ద కొలిజన్ కెన్ be reduced by supporting following limitations. ఇక్కడ కొలిజన్ అనేది జరగకుండా ఎలా చేస్తున్నాం అంటే ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ బస్ అప్ టు 2500 మీటర్స్. జనరల్గా ఈ 10/5 మొత్తాన్ని మనము 2500 మీటర్స్లలో మనము పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. మీటర్ వరకు మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దీన్ని ఈ 10/5 అనే నెట్వర్క్ని. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ మస్ట్ బి 2.5 మీటర్స్. ఖచ్చితంగా అంటే ఈ ఒక స్టేషన్లోంచి సిగ్నల్ వెళ్ళిన తర్వాత ఇంకొక స్టేషన్లోంచి సిగ్నల్ రావాలంటే ఖచ్చితంగా సమ్ టైం అనేది తీసుకోవాలి. అంటే సమ్ టైం ఉండాలి అంటే ఆ స్టేషన్స్ మధ్య, ఆ సిస్టమ్స్ మధ్య సమ్ గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ ఎంత అంటే 2.5 అనమాట. మరి 10/5 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ ద 50 ohms కోయాక్సియల్ కేబుల్. 50 ohms కోయాక్సియల్, దీని యొక్క రెసిస్టెన్స్ అనమాట. సో కోయాక్సియల్ కేబుల్ ఉంటుంది. ఈ కోయాక్సియల్ కేబుల్ ఎంత మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 500 మీటర్స్ ఉంటుంది ఇది. ఓకే. సో ఇది కూడా 500. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే దీని మొత్తాన్ని ఇక్కడ 500 వరకు ఉంది, మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఏం చేసినాము? రిపీటర్స్ యూజ్ చేసి మళ్ళీ ఒక 500 మీటర్స్ని ఎక్స్టెండ్ చేసినాం. అంటే టోటల్గా ద ఎండ్ ఆఫ్ ది కోయాక్సియల్ కేబుల్ అప్ టు ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయొచ్చు నెట్వర్క్ని అంటే 2500 మీటర్స్ వరకు చేసుకోవచ్చు. అటు ఎన్ని సెగ్మెంట్స్? 1 2 3 4 5 సెగ్మెంట్స్ వరకు మనం దీన్ని, అంటే ఇదొక సెగ్మెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటే అదొక సెగ్మెంట్, అట్లా 5 సెగ్మెంట్స్ వరకు మనం ఈ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దీని నుంచి సిగ్నల్ పోయింది అనుకో, ఫస్ట్ దీని నుంచి సిగ్నల్ పోయిన తర్వాత దీని నుంచి సిగ్నల్ పోవాలంటే సమ్ టైం కావాలి. ఒకేసారి పోతే ఏమవుతుంది? కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ని మనము రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఈ స్టేషన్స్ మధ్య, ఈ సిస్టమ్స్ మధ్య మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ గ్యాప్ పెడుతున్నాం. ఆ గ్యాప్ ఎంత? 2.5 మీటర్స్ పెడుతున్నాం. ఎంత? 2.5. అంటే టోటల్గా మనము 10/5లో మనము ఇలా సిస్టమ్స్ని అరేంజ్ చేయడం ద్వారా నెట్వర్క్లో ఈజీగా సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు అన్నమాట వితౌట్ కొలిజన్. దాంట్లో మరి ఫిజికల్ కేబుల్స్ ఏమేమి ఉంటాయి అంటే థిక్ కోయాక్సియల్ కేబుల్ ఉంటుంది. ఎన్ఐసి, ఇదే చూడండి. ఎన్ఐసి అనేది ఒక మాంచెస్టర్ డిజిటల్ సిగ్నలింగ్ అనమాట, డిజిటల్ సిగ్నలింగ్ డివైస్ అనమాట ఎన్ఐసి అనేది. ఇదేమో కేబుల్ టర్మినేట్, కేబుల్ ఎండ్స్ అనమాట ఈ రెండు కూడా. ఓకేనా. సో AEI MAX 50M అంటే ఏంటంటే ఈ కేబుల్ పేరు, అది 50 మీటర్స్ వరకు తీసుకుంటాం మ్యాక్సిమం. ఓకేనా. సో ఇట్లా మనము దీని యొక్క స్ట్రక్చర్ని చూసుకోవచ్చు. ఓకే. దేనిది? 10/5ది. ఓకే. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే 10/2. సో దిస్ టైప్ ఆఫ్ కేబులింగ్ ఈజ్ కాల్డ్ థిన్ ఇంటర్నెట్. ఇందాకది థిక్ ఇంటర్నెట్, ఇది థిన్ ఇంటర్నెట్. ఓకే. ఇట్ యూజెస్ స్టాండర్డ్ BNC కనెక్టర్స్ ఫ్రమ్ T జంక్షన్స్ అండ్ యాజ్ 10/5 యూజెస్ వాంపైర్ ట్యాప్స్ ఫర్ కనెక్షన్స్. జనరల్గా కొన్ని ట్యాప్స్ని తర్వాత T జంక్షన్స్ని మనము 10/2లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. 10/2 కేబుల్స్ ఆర్ ఈజీలీ ఇన్స్టాల్డ్ అండ్ ఇట్ గివ్స్ మోర్ రీయూజబిలిటీ దాన్ 10/5. 10/5 కంటే ఈ కేబుల్స్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం రీయూజబిలిటీ కూడా ఉంటుంది మళ్ళీ. బట్ ప్రాబ్లమ్ ఇస్ దాట్ ఇట్ కెన్ ఓన్లీ సపోర్ట్ 200 మీటర్స్. జనరల్గా అది 2500 మీటర్స్ వరకు చేస్తుంది, కానీ ఇదేం చేస్తుంది? ఓన్లీ 200 మీటర్సే వస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ మనం థిన్ కేబుల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. థిన్ కేబుల్లో ఎక్కువ దూరం చేయలేం కదా, థిక్గా అయితే చేస్తాం, లావుగా అయితే. ఓకే. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డేటా రేట్స్ ఆఫ్ 10/5 10/2 ఆర్ ది సేమ్. రెండు కూడా సేమ్ రేట్ తోటి డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి. దిస్ మీన్స్ దట్ ఇట్ కెన్ యూజ్ కంబైన్ 2 సెగ్మెంట్స్ ఎట్ ద సేమ్ నెట్వర్క్ యూజింగ్ రిపీటర్స్. ఓకే. ద ఫాలోయింగ్ ఫిగర్స్ డిపిక్ట్స్ ద ఫిజికల్ లేయర్స్ ఆఫ్ ది 10/2. 10/2లో ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటివి? మాంచెస్టర్ డిజిటల్ సిస్టమ్స్, సో సిగ్నలింగ్ సిస్టమ్స్.
ఇవన్నీ కోయాక్సియల్ కేబుల్, కాకపోతే ఓన్లీ కేబుల్ టర్మినేటర్. ఇక్కడ ఎన్ఐసి అంటే ఇందాక చెప్పింది కేబుల్ టర్మినేటర్. కాకపోతే ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే టీ బేస్డ్ జంక్షన్స్ అనేవి యూస్ చేస్తారు కేబుల్ని కనెక్ట్ చేయడానికి. అక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేస్తారు కేబుల్స్ తోటి, ఓకేనా. సో ఇక్కడ మాత్రం టీ బేస్డ్ జంక్షన్స్ని యూస్ చేసుకుంటారనమాట, ఓకేనా. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఏంటి నాన్న అంటే 10 base T అనేది. దిస్ టైప్ ఆఫ్ కేబుల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద ఆఫీస్ బిల్డింగ్స్లో యూజ్ చేస్తారు. 10 base T స్పెసిఫికేషన్ డిఫైన్స్ ద స్టార్ టోపాలజీని యూజ్ చేసుకుంటారు. దిస్ మీన్స్ ఇట్ కన్సిస్ట్ ఏ సెంట్రల్ హబ్. స్టార్ టోపాలజీ ఎలా ఉంటుంది, ఒక సెంట్రల్ హబ్ ఉంటుంది, దీనికి అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఇక్కడ నుంచే మొత్తం డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ స్టార్ లాగా ఉంటుంది అనమాట, కాబట్టి దాన్ని స్టార్ టోపాలజీ అంటారు. దిస్ కన్సిస్ట్ ఆఫ్ సెంట్రల్ హబ్ టు విచ్ ఆల్ ది స్టేషన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ ట్విస్టెడ్ పేర్. అక్కడే కోయాక్సియల్ కేబుల్ యూస్ చేస్తాం, ఇక్కడ ట్విస్టెడ్ పేర్ కేబుల్ యూస్ చేస్తాం. దట్టు ఇక్కడ స్టార్ టోపాలజీ లాగా మనకి సిస్టమ్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఒక స్టార్ లాగా. దానికి సెంట్రల్ హబ్ ఉంటుంది. సెంట్రల్ హబ్ యాక్సెప్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ ఎనీ స్టేషన్ అండ్ రిపీట్స్ ఇంటూ ఆల్ అదర్ స్టేషన్స్. అంటే ఏదైనా ఒక స్టేషన్ నుంచి మనం ఇన్పుట్ పంపిస్తున్నామంటే ఆ స్టేషన్ నుంచి ఇన్పుట్ని తీసుకొని ఆ ఇన్పుట్ని వేరే స్టేషన్కి పంపిస్తుంది, ఏది సెంట్రల్ హబ్, ఓకే. తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 10 base T ద యూజర్ ఈజీలీ డిటెక్ట్ ద కేబుల్ బ్రేక్స్. దీనివల్ల ఏం చేయొచ్చు అంటే ఈజీగా కేబుల్ ఎక్కడైనా తెగిపోయిందా చూడవచ్చు. తర్వాత ఇట్ కెన్ ఈజీలీ యాడ్ సెవరల్ స్టేషన్స్. అంటే ఈ నెట్వర్క్లో స్టేషన్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, ఈజీగా కొత్త సిస్టమ్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా డిలీట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దట్ సపోర్ట్ అప్ టు 100 meters, ఇంకా లెంత్ తగ్గిపోయింది ఇక్కడ, ఓకేనా. సో ఎందుకు అంటే ఇట్ యూజెస్ ట్విస్టెడ్ పేర్ కేబుల్, కాబట్టి ట్విస్టెడ్ పేర్ కేబుల్లో ఎక్కువగా సిగ్నల్స్ మనం ఎక్కువ దూరం ట్రాన్స్ఫర్ చేయలేం, కాబట్టి 100 meters వరకే వేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ 10 base T. 10 base T యొక్క అడ్రస్ అంటే ఇలా, ఇది ఒక సెంట్రల్ హబ్, దీనికి సిస్టమ్స్ అన్ని ఒక స్టార్ లాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో దట్స్ వై ఇట్ యూజెస్ స్టార్ టోపాలజీ. ద లాస్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి అంటే 1 base 5. 1 base 5 is a network which offers various workstation configuration based on the requirements of the user. అంటే సెవరల్ కాన్ఫిగరేషన్స్, వర్క్ స్టేషన్ కాన్ఫిగరేషన్ ఇది ప్రొవైడ్ చేస్తుంది నెట్వర్క్లో. దట్టు అంటే యూజర్ యొక్క కాన్ఫిగరేషన్, అంటే యూజర్ యొక్క స్పీడ్ని, తర్వాత యూజర్ యొక్క టైంని, సెండ్ చేసే ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియలా కాదా దాన్ని బేస్ చేసుకొని, యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మన కాన్ఫిగరేషన్స్ అని సెట్ చేస్తుంది నెట్వర్క్లో. ఇట్ వాస్ డెవలప్డ్ బై AT&T's ఇన్ఫర్మేషన్ సిస్టమ్. AT&T's ఎక్కడ విన్నారు, సి లాంగ్వేజ్ డెవలప్ చేసిన ల్యాబొరేటరీ AT&T'సే, ఓకేనా. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టార్ ల్యాన్. ఎందుకు స్టార్ ల్యాన్ అని ఎందుకన్నారు అంటే ఇట్ యూజెస్ 10 base T కాన్సెప్ట్స్ని ఇది యూజ్ చేసుకుంటుంది, అక్కడి నుంచే దీన్ని ఇన్హెరిట్ చేసుకున్నారు, కాబట్టి దీన్ని స్టార్ ల్యాన్ అన్నారు. యాజ్ అ ఫిజికల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది నెట్వర్క్ ఇస్ ఇన్ ద స్టార్ షేప్లో ఉంటుంది కాబట్టి. సో దట్స్ వై. సో ద అడ్వాంటేజ్ యూజింగ్ 1 base 5 is that its range can be increased by using purpose known as daisy changing. ఇందాకేంటిది 100 meters, 200 meters, 2500 meters అదే చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటిది తెలుసా, 1 base 5లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ది నెట్వర్క్. ఇట్ కెన్ బి ఎనీ లెంత్, ఎంత దూరమైనా దీన్ని చేసుకోవచ్చు. అట్లా చేసుకునే ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే డైజీ చేంజింగ్ అంటారు. డైజీ చేంజింగ్ అంటే ఏంటి అంటే మధ్యలో రిపీటర్స్ని పెట్టడం వల్ల, తర్వాత కొన్ని హబ్స్ని ఫిక్స్ చేసుకోవడం వల్ల మనము నెట్వర్క్ యొక్క లెంత్ని పొడిగించుకోవచ్చు అప్ టు ఆఫ్ ఎనీ లెంత్. దట్ ఈస్ కాల్డ్ డైజీ చేంజింగ్. అంటే అదే మీనింగ్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద లెంత్ ఆఫ్ ది నెట్వర్క్ బై యూజింగ్ రిపీటర్స్ అండ్ డిఫరెంట్ హబ్స్. సో దట్ ఈస్ అ డైజీ చేంజింగ్. సో డైజీ చేంజింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనము ఈ 1 base 5 అనే కాన్సెప్ట్తో నెట్వర్క్ని ఎంత దూరమైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు వితౌట్ కొలిజన్స్ లేకుండా చేసుకోవచ్చు అన్నమాట, ఓకే. దాని యొక్క స్ట్రక్చర్ ఇది, ఓకేనా. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అంటే వాట్ ఈస్ CSMA CD ఆర్ ఎథర్నెట్ అడిగి దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ అడిగిన అనుకో ఖచ్చితంగా ఈ 4 గురించి రాయాలి. ఆపరేషన్స్ అడిగిన అనుకో అవి రాయాలి. ఏవి
కొలిజన్ డిటెక్షన్ అని, మల్టిపుల్ యాక్సెస్ అని, తర్వాత కొరియర్ సెన్స్ అని అవి రాయాలి. అది కాకుండా మళ్ళీ ఏం అడుగుతాడు, ఫ్రేమ్ ప్యాటర్న్ అడుగుతాడు. ఫ్రేమ్ ప్యాటర్న్ అన్నప్పుడు ఎయిట్ ఉన్నాయి కదా, 8 పార్ట్స్, ఈ 8 పార్ట్స్ గురించి రాయాలి. ఓకేనా. కాకపోతే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా, ఏది ఇంప్లిమెంటేషన్ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా డయాగ్రామ్స్ డ్రా చేయాలి, నేర్చుకోవాలి. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే అవే వస్తాయి. ఓకేనా. మొత్తం 4 ఉన్నాయి కాబట్టి యూ నీడ్ టు లెర్న్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్.